భారత రాజ్యాంగ అమలుకు రాజ్యాంగేతర శక్తులు ప్రతిబంధకంగా మారాయని, భారత 75వ రాజ్యాంగ అవతరణ దినోత్సవ ఆవశ్యకత గురించి గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా కృషి చేయాలి అని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం మంగళవారం పరింపూడి బాయ్స్ హైస్కూల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ అంబేద్కర్ కలలుగన్న భారతావని నేడు మత మౌఢ్యంతో రగులుతోందన్నారు. ప్రజాస్వామ్య అమలుకు ఓటు హక్కు అమూల్యమైనది అని, అయితే ఈవీఎంల ప్రభావంతో ఓటుపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు అన్నారు. ఈవీఎంల వ్యవస్థను రద్దు చేసి బ్యాలెట్ ఓటును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. 356 ఆర్టికల్ను రద్దు చేయాలని ఆందోళన చేసిన రాజకీయ పార్టీలే ఇప్పుడు పాలనలోకి వచ్చిన తర్వాత అదే ఆర్టికల్ ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కలరాస్తున్నాయన్నారు. అంబేద్కర్ సూచించిన విధంగా హైదరాబాద్ను దేశానికి 2వ రాజధానిగా చేసి ఉంటే దక్షిణ భారతావని నిర్లక్ష్యానికి గురి అయ్యేది కాదన్నారు. ప్రాంతీయ పార్టీల మనుగడను లేకుండా చేయాలని జాతీయ పార్టీలు చూస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు అన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు, మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు మంతెన సోమరాజు, పసుపులేటి రాంబాబు, నూకల రాము, గంటా శ్రీను, కంబంపాటి బుజ్జిబాబు, గిద్దె సూర్యచంద్రం, చిటికెన శ్రీనివాస్, ఘంటసాల సాయి, దూలపల్లి కాంతారావు, ఏలేటి చంద్రం, చిడిపి రవి, పూలపల్లి రవి, మందపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన భారత రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడమైంది. అంతటి రాజ్యాంగాన్ని మనకి అందించడం వల్లే ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో, సమానత్వంతో, సౌభ్రతత్వంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. అంతటి పవిత్రమైన రాజ్యాంగాన్ని లోబడి మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఎంతోమంది మేధావులు అంబేద్కర్ గారితో కలిసి పనిచేశారు. అలాంటి మహనీయులకు అందరికీ కూడా ఈ సందర్భంగా అంబేద్కర్ గారితో పాటు ఎవరైతే ఈ రాజ్యాంగంలో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళకందరూ కూడా నివాళులర్పిస్తూ, మన భారత రాజ్యాంగాన్ని మనం అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉండటం వల్లే ఈరోజు పరవడెళ్తుంది. అంతటి రాజ్యాంగాన్ని ఈరోజు మనకు అందించిన ఆ మహనీయుడు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నడపవలసింది పోయి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈరోజు రాజ్యాంగాన్ని బుక్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు నడిపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి న్యాయం లేదు. వైసీపీ నాయకులకి, కార్యకర్తల పైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు, వాళ్ళ మీద దాడులు, హత్యలు ఇవే జరుగుతున్నాయి తప్ప ఈరోజు ఈ పరిపాలన సజావుగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు నడవడం లేదు. ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన భారత రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడమైంది. అంతటి రాజ్యాంగాన్ని మనకి అందించడం వల్లే ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో, సమానత్వంతో, సౌభ్రతత్వంతో ఈరోజు